ఓకేనా? నమస్కారం, నా పేరు రోజా. విశాఖపట్నంలోని చింతమణి అనే గ్రామం నుంచి ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు. సంవత్సరం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక భర్త వచ్చి తన పిల్లలకి ఒక రొట్టె మొక్క ఇచ్చాడు. ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ రొట్టె మొక్క నాకు కావాలని చెప్పి పోటీ పడి ఇద్దరు గొడవ ఆడుకొని ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే తల్లిదండ్రులు విడిపోయేంత దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆ భార్యాభర్తలు విడాకులకు అప్లై చేశారు. వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు, మనం కలుద్దాం అనుకుంటున్నాం. అసలు గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు, అది మనం తెలుసుకుందాం. రండి మేడం గారు, రండి. నమస్కారం. కావాలి తగ్గట్టు. ఓకే, నవ్వకూడదు. ఏది మీ బాధ ఏంటి? యాక్చువల్లీ నా పేరు చింతామణి అండి. నేను చింతామణి గ్రామానికి ఇచ్చాను. ఓకే, ఓకే. బకెట్ పెట్టండి సేఫ్టీకి. కదా యాక్చువల్లీ ఆ రోజు ఆ బ్లడ్ ముక్క తెమ్మ నేనే ఫోన్ చేసి చెప్పారు. మా అబ్బాయి అడుగుతుంటే 3 రోజులు ఇచ్చా బ్లడ్ ముక్క చెప్పండి, పర్లేదు 3 రోజుల నుంచి బెడ్ ముక్క వేసి అన్నం తిన్న మనిషింది మా పాప. దాన్ని చూసి కూడా మా అబ్బాయి కూడా తిన్న మనిషిడు. ఆ రోజు తెమ్మంటే మా ఆయన తెచ్చాడు. 2 ముక్కలు ఇస్తే మా ఇద్దరు పిల్లలు కూడా పిచ్చి కుక్కలు కొట్టుకుంటున్నారు. చెప్పాను అప్పటికైనా 2 ముందరే తెచ్చింది అడిగినప్పుడు తిండి చెప్పారు 2 తమ్మని. ఓకే, అతనైతే ఆర్డర్ తెచ్చారు. ఒకటే తెచ్చారు. అది ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాళ్ళు పిచ్చి కుక్కర్లా కొట్టుకుని తిన్నాం. వాళ్ళు చూద్దాం, అతనికి ఇష్టపడలేదు. అసలు అతను ఎంత ప్రతిరోజు తాగేసి వస్తాడు మేడం. మిమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళ? బాగా చూసుకున్నావంటే అలాగే పలాసిగా అది కాదు, బాగా ప్రతిరోజు పరామర్శించండి. అతను ఎంత ఓకే, చెప్పండి మీ బాధ. ప్రతిరోజు కూడా నా పెళ్ళి నుంచి ఇలాగే అనుభవిస్తున్నా. మా పిల్లలు ఎలా పుట్టారో నాకు తెలియదు. మా పిల్లలు అందరూ కూడా, మా పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచివారు. ఇద్దరు మీకే పుట్టారా? మా పక్కింటి అమ్మగా పుట్టారు, నాకు పుట్టారు. అదే ఇద్దరు మీ దగ్గర ఉన్నారు? ఇద్దరు మా దగ్గర ఉన్నారు. ఓకే. అయితే అక్కడ అదరా